వీకెండ్ ఒక్క రోజైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. నమస్తే భయ్యా, మన ఫ్యాట్ టు ఫిట్ సిరీస్ ఈ రోజు డే 20. ఇంకా సాటర్డే అవడం వల్ల మార్నింగ్ 10 కి లేచి జిమ్ కి వెళ్దామని ఎనర్జీ కోసం బనానా తీసుకొని స్టార్ట్ అయిపోయా. ఇంకా జిమ్ కి వెళ్ళగానే మన ఫిల్మ్ ఇమోజీ ఏదో కొత్త సిరీస్ స్టార్ట్ అయితే అది చూస్తూ కార్డియో చేస్తా. ఆ తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చేయగానే ఫ్రెండ్ కాల్ చేశాడు భయ్యా, కార్ కనిపించట్లేదని. ఇంకా వెంటనే లీజింగ్ ఆఫీస్ కి వెళ్తే తెలిసింది రాంగ్ పట్ల రిజిస్టర్ అయ్యాడు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వీళ్ళే టో చేయించారంట భయ్యా. కార్ పిక్ చేసుకోవడానికి అయితే ఒక 20 మైల్స్ దూరంలో ఉన్న టోయింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళాము. మా ఫ్రెండ్ కార్ ఇంకో కార్ కి తగిలించి అయితే పార్క్ చేశారు. మొత్తం ఫుల్ స్క్రాచెస్ పడ్డాయి. రిపేర్ కి అయ్యే ఎక్స్పెన్సెస్ కోసం వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ కి మెయిల్ చేయమని చెప్పి టోయింగ్ ఫీజు మాత్రం 200 తీసుకుని కార్ రిలీజ్ చేశారు. ఇంకా చేసేదేం లేక ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి మా రూమ్మేట్ గుమ్మగుమ్మలాడి బిర్యానీ ప్రిపేర్ చేశాడు. మెల్లగాని టేస్ట్ గానీ దుమ్ము దులిపేసి. దాంతో పాటు మనం ఒక గీక్ యోగట్ కప్ కూడా తీసుకున్నాం. తిన్న 10 నిమిషాలకే కోమాలోకి వెళ్ళిపోయాడు. పడుకుంటే ఆల్మోస్ట్ లేచేసరికి 6:30 అయింది. లేచి లేవగానే కొంచెం కోకోనట్ వాటర్ తాగుతూ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు కార్న్ నగెట్స్ పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్ కి వచ్చేసాం భయ్యా. కొంచెంసేపు స్విమ్మింగ్ చేసుకుని ఇంటికి వచ్చాక స్విమ్మింగ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ హెడ్ బాత్ భయ్యా. అలా హెడ్ బాత్ చేసి డిన్నర్ చేసి ఇంకా మార్నింగ్ వాషింగ్ చేసిన బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. రేపటికి ఓట్స్ పెట్టుకుని డే అయితే ఎండ్ చేసేసా భయ్యా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.